నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. వృషభ రాశి మార్చ్ నెల రాశి ఫలితాలు చూద్దాం. 2వ ఇల్లు, 10వ ఇల్లు, 11వ ఇల్లు, ఈ ఇళ్ళ మీద గ్రహ ప్రభావాలు ఉన్నాయి. సో ఎలా ఉండబోతుంది చూద్దాం. సో డబ్బు అనేది మీ బ్రదర్ వల్ల రావడం జరుగుతుంది. అది కాకుండా మీరు కొంచెం లైమ్ లైట్ లోకి వచ్చి ఒక అడుగేస్తే మీ డబ్బులన్నీ మీ అకౌంట్లో పడడం అనేది జరుగుతుంది. ఫ్యామిలీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా డబ్బులు అనేవి బాగా కలిసి వస్తాయి. తర్వాత మీకు సమాజంలో బాగా పేరు ప్రఖ్యాతి రావడం అనేది జరుగుతుంది. మనకు రకరకాల యోగాలు ఉంటాయి జాతక శాస్త్రంలో. గజకేసరి యోగం అని, పాపకర్తారి, పంచమహాపురుష, సో 1,00,000 యోగాలు ఉంటాయి. బేసిక్ గా రకరకాల యోగాలు ఉంటాయి. సో ఈ మార్చి నెలలో మీకు ఉండే యోగం వల్ల పేరు ప్రఖ్యాతి అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే నేమ్ అండ్ ఫేమ్ ప్రతిసారి రాదు సుమా. సో ఈ నెల మీకు వచ్చింది కాబట్టి మంచి ఎంజాయ్ చేసుకోండి అని చెప్తా. డబ్బు కాదు, పేరు ప్రఖ్యాతి కూడా చాలా ఇంపార్టెంట్, మనకు తెలిసిన విషయమే. ఏదో మీరు సందులో ఉన్నారు, మీకు 1000 కోట్లు ఉన్నా ఏం లాభం చెప్పండి. ఇప్పుడు ఒక కారు కొన్నా కూడా ఒక 4 మిత్రులు మనం ఎక్కించుకొని తీసుకెళ్తాం కదా. ఇప్పుడు మీరు అడవిలో ఉన్నారు, ఎన్ని నగలేసుకున్నా ఏం లాభం కదా. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చెప్తున్నా, ఒక 10 మంది ఒక పార్టీనో, ఒక కిట్టి పార్టీనో, దేనికో వెళ్తే అప్పుడు కదా మనకు ఒక సెలబ్రేషన్. సో దాంట్లో పేరు ప్రఖ్యాతి రావడం అంటే, ఆఫీస్లో ఉంటే మీ కొలీగ్స్ మధ్యలో మీకు పేరు ప్రఖ్యాతి, మీ ఇంట్లో ఉన్నారంటే మీ చుట్టాలు, ఆ పార్టీలు, దాంట్లో పేరు ప్రఖ్యాతి ఏదో రకంగా మీకు, లేకపోతే మీడియాలో ఉన్నారంటే యూట్యూబ్ ద్వారాను, ఇన్స్టాగ్రామ్ ద్వారాను పేరు ప్రఖ్యాతి రావడం. సో ఇది జరుగుతుంది అనమాట బేసిక్ గా. సో నేమ్ అండ్ ఫేమ్ అనేది బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అరే వీడు బాగా పని చేస్తాడు, అరే వీడు మంచి ఎడిటరు, అరే వీడు బాగా కోడింగ్ చేస్తాడు, మంచి న్యూస్ యాంకరు, మంచి యాక్టరు. సో రకరకాల మీ ఫీల్డ్ లో మీకు మంచి పేరు అనేది రావడం జరుగుతుంది. అది కాకుండా ఈ బేసిక్ గా ఈ యంగ్ ఏజ్ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లవ్ సక్సెస్ అవడం అనేది జరుగుతుంది. కానీ మాట జాగ్రత్త, మాట జారబోతున్నారు మీరు, మాట జారవద్దు. కానీ సిచ్యువేషన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడండి. ఇది కుర్రోల కోసం బాగా చెప్తున్నాను. గర్ల్స్ లైక్ బ్యాడ్ బాయ్స్, దే వాంట్ టు మేక్ ఏ గుడ్ బాయ్ ఫ్రమ్ ఎ బ్యాడ్ బాయ్. మంచి వాణిని పెళ్లి చేసుకొని, మన అర్జున్ రెడ్డి ఉంటాడు కదా, అలాంటి వాడిని పెళ్లి చేసుకొని మంచి వాడిగా తీర్చిదిద్దాలి అని ప్రతి అమ్మాయి కోరిక. సో ఈసారి ఏమైనా మీకు లవ్ ప్రపోజల్స్ రావడం, లేకపోతే మీరు ప్రపోజ్ చేయడం జరిగితే అది సక్సెస్ అవుతుంది. కానీ భావజాలం, మాట మాత్రం చాలా దురుసుగా ఉంటుంది, ఒక అర్జున్ రెడ్డి లాగా. మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. సో కుర్రాళ్ళకి చాలా మంచి న్యూస్ ఇది, ఎస్పెషల్ గా టీనేజర్స్ కి. ఈ రోజు మీకు తెలిసిందే, ప్రేమ అనేది వయసుతో సంబంధం లేదు. మనం ఎన్నో సినిమాలు చూసాము. 30-40 ఏళ్ళు వచ్చేస్తాయి, పెళ్లిళ్ళు అయిపోతాయి, పిల్లలు పుడతారు, అయినా కొట్టుకుంటూ ఉంటారు. 20 ఏళ్ళకే ప్రేమించుకుంటూ చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉంటారు. వయసుకి ప్రేమకి సంబంధం లేదు. సో ఇక్కడ మత, కులం, ఈ జాతి భేదాలు ఏమీ లేవు. బేసిక్ గా నేను చెప్పేది ఏంటంటే, ప్రేమ అనేది జస్ట్ అబ్బాయి అమ్మాయి మధ్యలో కాదు, ఒక మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్, లవ్ బిట్వీన్ 2 సిస్టర్స్, లవ్ బిట్వీన్ 2 బ్రదర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ముందు కొట్లాడతారు, తర్వాత సక్సెస్ అవుతారు, ఐ మీన్ ప్రేమిస్తారు. మీరు చూస్తుంటాం కదా, ముందు ఎవరైనా ఫస్ట్ కొట్టుకుంటారు, మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాకపోతే, తర్వాత లవ్ చేసుకుంటారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఎన్ని స్టోరీలు చూడలేదు, ముందు కొట్టుకుంటారు, తర్వాత ప్రేమిస్తారు. సో ఈ స్టోరీ అనేది వృషభ రాశి వాళ్ళకి నడుస్తుంది, అద్భుతంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు.